వెల్కమ్ టు విజేత స్టూడియో. ఇప్పుడే కంగువా మూవీ చూసి రావడం జరిగింది. ఇక ఈ సినిమా రివ్యూ చూద్దామా. సినిమా ఎలా ఉందంటే స్కెల్టన్ కి బట్టలు తొడిగితే ఎలా ఉంటుందో అలాగే ఉంది ఈ మూవీ పరిస్థితి. అంటే సోల్ లేని ఒక కథ తీసుకుని దానికి అలంకారాలు చేస్తే ఏ విధంగా ఉంటుందో ఈ కంగువా మూవీ కూడా అలాగే ఉంది. ఇక కథ విషయానికి వస్తే కొన్ని కోనలు అంటే ప్రాణాహి కోన, కపాల కోన, సముద్ర కోన, హిమ కోన, ఇలా కొన్ని కోనలు ఉంటాయి. వాళ్ళందరూ కొండజాతి మనుషులు. అయితే ఈ కోనలలో కపాల కోనకు, ప్రాణాహి కోనకు శత్రుత్వం ఉంటుంది. ఒక కోనకి లీడర్ సూర్య అయితే కపాల కోనకు బాబీ డియోల్ లీడర్. అయితే అసలు ఈ కోనలు ఏంటి, ఈ కోనల వాళ్ళ ఆచారాలు ఏంటి, వీళ్ళు ఏమేమి వృత్తులు చేస్తారు, అసలు కపాల కోనకు ప్రాణాహి కోనకు శత్రుత్వం ఎందుకు వచ్చింది అనేవి మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక నటీనటుల నటన గురించి మాట్లాడుకోవలసి వస్తే ఇందులో ఎవరికి పెద్ద స్కోప్ ఉన్న పాత్రలు లేవు. సినిమా అంతా సూర్య ఒక్కడే కనబడతాడు మనకి. సూర్య తర్వాత చెప్పుకోదగ్గ క్యారెక్టర్ అంటే బాబీ డియోల్ది మాత్రమే. ఇక దిశా పటాని జస్ట్ ఏదో ఉందంటే ఉంది. ఇంకా మిగతా యోగి బాబు ఇంకా చిన్న చిన్న క్యారెక్టర్లు ఎవరు కూడా ఇందిట్లో చెప్పుకోవడానికి ఏమీ లేదు. అయితే ఎప్పుడో 1000 years కాలంలో జరిగిన కథకు 2024 కాలంలో జరిగిన కథకు సంబంధం ఏంటి అనేది కూడా సినిమా చూస్తే తెలుస్తుంది. ఇక టెక్నికల్ విభాగానికి వస్తే డైరెక్టర్, రైటర్ అయిన శివగారు ఈ సినిమా కథను, సీన్స్ ను సరిగా రాసుకోలేదు. ఆటోమేటికలీ సరిగా రాసుకోనప్పుడు అవి తెర మీద సరిగ్గా పండవు. కంగువా సినిమా విషయంలో కూడా ఇదే జరిగింది. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడా కూడా మనకు సినిమాలో లీనమయ్యేటట్టు తీసుకెళ్లలేకపోయాడు. ఎక్కడన్నా ఒకటి అరా సీన్లు బాగున్నాయి తప్ప ప్రేక్షకుడిని కథలోకి తీసుకెళ్లలేనప్పుడు అక్కడ ఎంత ఎలివేషన్ ఇచ్చినా, అక్కడ ఎంత రక్తి కట్టించే సీను వచ్చినా అది మనల్ని రంజింప చేయలేదు. అదే జరిగింది కంగువా విషయంలో కూడా. ఓవరాల్ గా కంగువా సినిమాను తీయడంలో శివ గారు ఫెయిల్ అయ్యారు. ఇక కెమెరా వర్క్ బాగుంది, గ్రాఫిక్స్ బాగున్నాయి, అందరూ మంచిగా నటించారు. సూర్య యాక్టింగ్ వేరే లెవెల్, ఎడిటింగ్ ఓకే, ఆర్ట్ వర్క్ బాగుంది, ఆ సెట్స్, ఆ కాస్ట్యూమ్స్, ఆ డిజైన్ అంతా బాగుంది. ఇక దేవిశ్రీ ప్రసాద్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే మనం పాత సినిమాల్లో ఆయన ఎక్కడో ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోరే మళ్ళీ ఇచ్చినట్టు అనిపించింది. అయితే సినిమాలో సాంగ్స్ ఓకే, పర్లేదు. ఓవరాల్ గా ఈ సినిమా చూడొచ్చా అంటే ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా సినిమా ఎలా ఉండా పర్లేదు, సరదాగా వెళదాం అనుకునే వాళ్ళు ఒకసారి ఈ సినిమాని చూడొచ్చు. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక రివ్యూతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.